కుప్పం మహిళ ఘటనపై సీఎం చంద్రబాబు చాలా గట్టిగా ఫైర్ అవ్వడం జరిగింది. వెంటనే కూడా జిల్లా ఎస్పీకి ఆదేశాలు ఇవ్వడంతో నలుగురు నిందితుల్ని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. అయితే ఇక్కడ తాజాగా ఇది ఒక రకంగా చాలామంది కూడా రాజకీయ ప్రత్యర్థులు, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ, వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్స్ కానీ, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ, ముఖ్యంగా సాక్షి ఛానల్ కానీ, ఇంకోవైపు తెలంగాణకి చెందిన బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొంతమంది సోషల్ మీడియా హ్యాండిలర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా కుప్పం నియోజకవర్గంలో జరిగింది చంద్రబాబు నాయుడు గారి చేతకాని రాజకీయం వల్లే, ముఖ్యంగా ఆ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టీడీపీ పార్టీకి చెందిన వాళ్ళని చెప్పి కొన్ని తప్పుడు ప్రచారాలు అయితే చేయడం జరిగింది. అయితే వాస్తవాల్లోకి వెళ్తే ఈ ఘటన జరిగి ఇప్పటికి 2 రోజులు అయితే అవుతుంది. అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఈ విషయం తెలియడంతో చాలా గట్టిగా ఫైర్ అవ్వడం జరిగింది. జిల్లా ఎస్పీ అయిన పార్థసారథి గారితో మాట్లాడడం జరిగింది. వెంటనే కూడా వాట్సాప్లో వచ్చిన వీడియో ఏదైతే ఉందో ఆ వీడియో ఆధారంగా అందులో ఉన్న ఫోటోల్ని అక్కడికి వెళ్ళి వాళ్ళని అడిగి తెలుసుకొని నలుగురు నిందితుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఎవరైతే బాధితురాలు మహిళ ఉన్నారో ఆ మహిళ తన భర్త చేసిన అప్పుల కారణంగా తనని శిరీష అనే ఆ మహిళ ఎవరైతే ఉన్నారో తన కొడుకు పిల్లవాడు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లవాడి స్కూల్లో టీసీ తీసుకోవడానికి అయితే వచ్చింది. అయితే దారంటే వెళ్ళిపోయేటప్పుడు ఈ మునికన్నప్ప అనే అప్పిచ్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఈ మహిళతో గొడవ వేసుకొని తనని చెట్టు కట్టించి ఇంకొందరు మహిళలు ఎవరైతే ఉన్నారో తన కుటుంబ సభ్యుల చేత ఈ మహిళ మీద దుర్భాషలాడడం, తనని కొట్టడం అయితే జరిగింది. ఆ వీడియో ఎవరో వీడియో రికార్డ్ చేసి వైరల్ చేయడంతో అది పెద్ద ఎత్తున ఇప్పుడు దుమారం రేపింది. అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ఆ విషయం వెళ్ళడంతో, పైగా కుప్పం నియోజకవర్గంలోని కుప్పం మండలం నారాయణపురం గ్రామంలో జరగడంతో చంద్రబాబు నాయుడు గారు చాలా గట్టిగా ఫైర్ అవ్వడం జరిగింది. ఆ మహిళకి ఆర్థిక పరమైన భరోసా కల్పించడం జరిగింది. 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది. స్కూల్లో తన పిల్లవాడికి జాయిన్ చేయించుకోవడానికి అవకాశం కల్పించాలని చెప్పి ఆ మహిళ కోరడం కూడా జరిగింది. అయితే ఇక్కడ ఈ శిరీష అనే మహిళ ఎవరైతే ఉన్నారో తన భర్త తిమ్మరాయప్ప అనే వ్యక్తి గతంలో ఆర్థిక ఇబ్బందుల కారణంగా చాలామంది వ్యక్తుల దగ్గర కూడా ఇలా అప్పులు చేయడం జరిగింది. ఈ అప్పుల నేపథ్యంలో ఇక్కడ మునికన్నప్ప అనే వ్యక్తి దగ్గర 80,000కు పైగా అప్పు చేయడం జరిగింది. అయితే ప్రతి నెల కూడా ఈ శిరీష అనే మహిళకి 2 పిల్లలు ఉండడంతో అందులో ఒక ఆడపిల్ల వికలాంగురాలు అవడంతో తనకి నెల నెల వచ్చిన పెన్షన్ ఏదైతే ఉందో ఆ పెన్షన్ కూడా గత 3-4 నెలల నుంచి కూడా ఈ మునికన్నప్ప ఎవరైతే ఉన్నారో తనే లాక్కోవడం జరుగుతుంది, తనే తీసుకోవడం జరుగుతుందని చెప్పి ఆ మహిళ శిరీష అనే మహిళ అయితే చెప్పడం జరిగింది. ఏది ఏమైనా సరే భర్త చేసిన అప్పులకి భార్య బాధ్యత వహిస్తుంది అన్న నేపథ్యంలో తను అప్పులు ఇంకా కట్టలేదని చెప్పి తన మీద చెట్టు కట్టేసి మరి కూడా దాడి చేయడం, తన మీద విపరీతమైన తప్పుడు పదజాలంతో మాట్లాడడం అనేది చాలా దారుణమైన విషయం. అయితే ఈ విషయం అనేది సీఎం చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వెళ్ళడం జరిగింది. వంగలపూడి అనిత గారు కూడా దీని మీద చాలా గట్టిగా ఫైర్ అవ్వడం జరిగింది. ఏపీ పోలీస్ శాఖ తరపు నుంచి ఆదేశాలు రావడంతో నలుగురు నిందితులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. నలుగురు నిందితుల్ని కూడా అటెంప్ట్ టు మర్డర్ కేసు కింద ఆల్రెడీ కోర్టులో ప్రొడ్యూస్ కూడా చేయడం జరిగింది. 14 రోజుల పాటు రిమైండ్ విధించడం అయితే జరిగింది. ఏది ఏమైనా సరే ఇక్కడ జరిగిందంతా కూడా ఆర్థిక పరమైన లావాదేవీలు, స్థానికంగా ఉన్న గ్రామాల్లో ఇటువంటి ఇబ్బందులు రావడం వల్ల ఇది జరిగింది తప్పితే దీనికి రాజకీయానికి ఎటువంటి సంబంధం లేదని చెప్పి జిల్లా ఎస్పీ గారు పార్థసారథి గారు అయితే ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. కానీ దీన్ని చాలా వరకు కూడా రాజకీయ రంగు పులిమి టీడీపీ కుప్పంలో జరిగింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారే దీనికి బాధ్యత వహించాలి, తన కార్యకర్త టీడీపీ కార్యకర్తలు ఇలా చేశారని చెప్పి ఎక్కడ పడితే అక్కడ రాతలు రాయడం అయితే జరిగింది. ఏది ఏమైనా సరే ఆ ఘటన గురించి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చాలా సీరియస్గా ఫైర్ అవ్వడం జరిగింది. ఆ మహిళకి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం కూడా చేయడం జరిగింది. దాంతోపాటు భరోసా ఇవ్వడం కూడా జరిగింది. రాబోయే రోజుల్లో ఏదైనా అవసరం ఉంటే ఖచ్చితంగా మనల్ని సంప్రదించండి, ఖచ్చితంగా మీకు సహాయం చేస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అయితే ఈ ఇష్యూ జరిగి 2 రోజులు అవుతుంది. నిన్న ఈ ఇష్యూ జరిగిందని చెప్పి చాలామంది కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ చేయడంతో ఇది రాజకీయ రంగు పులుముకుందని మనం అయితే చెప్పుకోవచ్చు. కానీ ఫైనల్గా చూసుకుంటే సీఎం చంద్రబాబు నాయుడు గారి ఇన్వాల్వ్మెంట్ రావడంతో వెంటనే కూడా నిందితులు అరెస్ట్ చేయడం, వాళ్ళని జైలుకు కూడా పంపడం అయితే జరిగింది. ఏది ఏమైనా సరే ఇటువంటి సమాజంలో ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో ఒక మహిళని ఇలా చెట్టు కొట్టి అప్పులు ఇంకా తీర్చలేదు అని చెప్పి ఇలాగా ఒక మహిళని దుర్భాషలాడడం అనేది కొట్టడం అనేది చాలా దారుణమైన విషయం అనేటట్టు సమాజంలో చాలా మంది కూడా తమకు మద్దతు తెలపడం జరుగుతుంది. అయితే జాతీయ మానవ హక్కుల కమిషన్కి సంబంధించి కూడా ఇప్పటికే కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇంకోవైపు మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఉన్న రాయపాటి శైలజ గారు కూడా ఫోన్లో మాట్లాడడం అయితే జరిగింది. ఏది ఏమైనా సరే బాధితురాలకైతే అందరూ కూడా ప్రభుత్వం తరపు నుంచి అండగా ఉండడం అయితే జరిగింది. కానీ దీనికి రాజకీయానికి ఎటువంటి సంబంధం లేదు. మీడియాలో వస్తున్న వార్తలు ఏవైతే ఇవన్నీ కూడా తప్పుడు ప్రచారాలని చెప్పి పోలీసులు అయితే నిఘా తేల్చడం అయితే జరిగింది. పైగా దీన్ని రాజకీయ రంగు పులిమి ఎవరైతే దీని మీద తప్పుడు ప్రచారాలు చేస్తున్నారో వాళ్ళ మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి జిల్లా ఎస్పీ గారు పార్థసారథి గారు అయితే కొన్ని ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగింది.